కొన్ని పాటలు చెవి కెంపుగా ఉంటాయి, కొన్ని పాటలేమో పాడుకోవడానికి బాగుంటాయి, ఇంకొన్ని పాటలు ఉంటాయి అవి మీ గుండె తలుపు తడతాయి, మిమ్మల్ని వెంటాడి వెంటాడి వేధిస్తాయి. అలాంటి హాంటింగ్ మెలోడీనే ఇది. నైన్టీన్ 1987 నాటి ఇజాజత్ సినిమాలోది ఈ పాట, మీరు వినే ఉంటారు. పల్లవిలోని లిరిక్స్ ఒకసారి గమనించండి. మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై, నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి. ఇదేం పల్లవి అబ్బా అని చెప్పి మీకు అనిపించవచ్చు, కానీ ఆ మాటల వెనకాల బోల్డ్ అంత డీప్ మీనింగ్ ఉంది. ఆ పాట రాసిన గుల్జార్ గారి అమూల్యమైన కవితా సామగ్రి కూడా దాగి ఉంది. ఇది ఒక భగ్న ప్రేమికురాలి పాట. పాత దేవదాస్ అప్పటి నుంచి కూడా హిందీలో కానీ తెలుగులో కానీ మనం భగ్న ప్రేమికుడు పాడే పాటలే వింటూ వస్తున్నాం, కానీ భగ్న ప్రేమికురాలి పాట చాలా చాలా అరుదు. పాట సందర్భం చెప్తాను. ఈ సినిమా హీరో నసిరుద్దీన్ షా అనురాధ పటేల్తో 2 ఏళ్ల పాటు సహజీవనం చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను రేఖను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖకు పెళ్లికి ముందే తన లవ్ అఫేర్ గురించి చెప్పి మరీ పెళ్లి చేసుకుంటాడు. రేఖ కాపురానికి వచ్చిన తర్వాత ఆమెకి ఎక్కడ చూసినా మాయ, అదే అనురాధ పటేల్ వస్తువులన్నీ ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో భర్తకు చెప్పి ఆ వస్తువులన్నీ మూటగట్టి ఆమెకు పంపించేస్తుంది. ఆ సామాన్లు రిసీవ్ చేసుకున్న తర్వాత మాయ ఒక కవయిత్రి తన మాజీ ప్రియుడికి ఒక లేఖ రాస్తుంది. అదే ఈ పాట. వస్తువులైతే వెనక్కి పంపించావు, కానీ ఆ ఇంటితోనూ నీతోనూ ముడిపడి ఉన్న నా అనుభూతులు, ఎమోషన్స్ మాట ఏంటి అని చెప్పి ఈ పాటలో చాలా సటిల్గా పొయిటిక్గా ప్రశ్నిస్తుంది మాయ. వర్షపు నీటితో తడిసిన కొన్ని పగళ్ళు అక్కడే ఉండిపోయాయి. ఒక రాత్రిని కూడా నా లేఖలో దాచి అక్కడ ఉంచాను, వాటిని కూడా పంపించు. శరదృతువులో రాలిన ఆకుల గలగలను నేను తీసుకెళ్ళాను, కానీ ఆ కొమ్మ అక్కడే ఉంది, అది పంపించు. ఒకే గొడుగులో ఇద్దరం సగం సగం తడిచాం, ఆరిన భాగం నాతో తెచ్చుకున్నా. తడిసిన హృదయం అక్కడ మంచం పక్కన పడి ఉంది. ఇంకా 116 వెన్నెల రాత్రులు, నీ భుజం మీద పుట్టుమచ్చ, నా చేతుల గోరింటాకు తడి వాసన, అలాంటివన్నీ ఉండిపోయాయి, అవి కూడా పంపించి. ఇలా సాగుతుంది ఆ పాట. భగ్న ప్రేమకు సంబంధించిన పాటను ఇంత సుకుమారంగా గతంలో ఎవ్వరూ రాయలేదు, ఇక ముందు కూడా రాస్తారని నేను అనుకోను. గుల్జార్ చాలా విలక్షణమైన కవి. మామూలు హిందీ పాటల్లో వినిపించే పడికట్టు పదాలు, ఎక్స్ప్రెషన్స్ ఆయన ఏ మాత్రం వాడడు. గుల్జార్ ఈ సినిమాకి డైరెక్టర్ కూడా. గుల్జార్ దర్శకత్వం వచ్చిన చాలా సినిమాలకి ఆర్డి బర్మనే మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆంధీ, పరిచయ లాంటి సినిమాల్లో ఎన్నో అందమైన పాటలు వచ్చాయి. గుల్జార్ ఈ పాట రాసి ఆర్డి బర్మన్ చూపిస్తే డైలాగ్స్, సీను చాలా బాగున్నాయన్నాడంట. ఇది సీను కాదు, ఈ పాటకు నువ్వు ట్యూన్ కట్టాలని చెప్పి గుల్జార్ చెప్పినప్పుడు ఆర్డి బర్మన్ ఆశ్చర్యపోయి, ఇవాళ ఇలాంటి పాట ఇచ్చి ట్యూన్ కట్టమంటున్నావు, రేపొద్దున టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ఐటమ్ ఒకటి తీసుకొచ్చి దానికి కూడా బాణీ కట్టమని చెప్తామని చెప్పి ప్రొటెస్ట్ చేశాడు. కానీ ఆర్డీ కూడా ఆ పాట మళ్ళీ మళ్ళీ విని దాన్ని ఆకలింపు చేసుకుని ఆ పాట మోజులో పడిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు సింగర్ ఆశా భోంస్లే కూడా అక్కడే ఉంది. ఆమె పాట చదివి తనకు తోచినట్టుగా పల్లవి హమ్ చేసింది. ఆమె హమ్ చేసిన స్టైల్లోనే దాన్నే పట్టుకొని ఆర్డీ ఈ పాటకి ట్యూన్ కట్టాడు. ఇంత సున్నితమైన పాటకి అంతే నాజూకైన బాణీ అందించాడు ఆర్డి బర్మన్. ఈ పాటను ఆర్డి బర్మన్ లగేజ్ వాలీ సాంగ్ అనేవాడంట. కానీ వాయిద్యాల పరంగా ఆయన చాలా లైట్ లగేజ్ వాడాడు ఈ పాటలో. మనకి పాటలో ఎక్కువగా గిటార్, సంతూర్, తబలానే వినిపిస్తాయి. ఆశా భోంస్లే మామూలుగా పెప్పీ సాంగ్స్ పాడుతుంది, కానీ ఈ పాటలోని భావానికి పూర్తి న్యాయం చేసింది. అందుకే ఆమెకి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి. గుల్జార్ కూడా ఉత్తమ గీత రచయితగా నేషనల్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది.
మీరు మళ్ళీ ఈ పాట వినేసేయండి. ఇజాజత్ సినిమా కూడా చాలా బాగుంటుంది, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఆ సినిమా కూడా వీలైతే చూడండి.